హలో అండి, ఇప్పుడు మనం షూటింగ్కి అయితే వెళ్తున్నాం. సో అయితే ప్రజెంట్ మనం ఇక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర అయితే ఉన్నాం. రోడ్ నెంబర్ 5 అన్నమాట ఇది. సో ఇక్కడ నుంచే మనకి ఎవరైనా సరే షూటింగ్కి వెళ్తారనమాట. ఇక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి షూటింగ్ లొకేషన్ ఎక్కడైతే అక్కడికైతే తీసుకెళ్తారనమాట. సో మనం అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అయితే ఇదిగోండి, ఇది వేటు న్యూస్ అనమాట. సో దీని పక్క చూసారు కదా, వేటు న్యూస్ మనం ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఉండిద్ది ఈ యాప్. సో ప్రతి క్షణం ఎక్కడ ఏ విషయం జరిగినా కానీ వీళ్ళు న్యూస్ అయితే ఇస్తారు. సో దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి TV5 వచ్చింది. అది చూస్తున్నారు కదా పైన, అది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూడండి. సో అదే TV5 అనమాట ఇది. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో అదిగోండి పైన బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో అదైతే TV5 అనమాట. సో ఇంకైతే మనం ముందుకెళ్ళి కొంచెం రైడ్ తిరగాలి. సో ముందుకెళ్ళి రైడ్ తిరిగితే మనకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వచ్చింది అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇదే TV5 అనమాట. సో TV5 దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ ఆగాలి, ఎందుకంటే ఇక్కడ మనకి రెడ్ లైట్ పడింది. సో ఇక్కడ నుంచి మనం ఇటువైపు లెఫ్ట్ సైడ్ అటువైపు వెళ్ళామంటే మనకి పంజాగుట్ట వచ్చింది అనమాట. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వెళ్ళిపోదాం. మనకి CVR న్యూస్, CVR వెళ్తే ఇవి ఉంటాయి కదా. సో అవైతే ఆ స్ట్రైట్కి వెళ్తే అవి కూడా వస్తాయి అనమాట, వాటి ఆఫీసులు కూడా. సో ఇటు స్ట్రైట్ వెళ్ళాలా. సో కానీ మనం రైట్ సైడ్ తీసుకొని వెళ్ళాలన్నమాట, మన షూటింగ్ లొకేషన్ ఇటువైపు. సో అందుకని ఇది ఎదురుగా కనిపిస్తుంది కదా మెట్రో స్టేషను, అదైతే మనకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. సో అయితే ముందుకు వెళ్ళిపోదాం ఇంకా. సో ఇది చూస్తున్నారు కదా పైన, ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అనమాట ఇది. సో దాని తర్వాత ఇటువైపు లెఫ్ట్ సైడ్ వెళ్దాం మనం. ఇటువైపు అయితే ఇంకా దగ్గర అయితే మనకి. సో ఇటువైపే అండి, కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అల్లరి నరేష్ వాళ్ళ ఇల్లు. సో ఇది చూశారు కదా, మనం అయితే ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. సో దుర్గం చెరువు అని ఉంటారు కదా. సో ఇటువైపు కింద అయితే అది దుర్గం చెరువు అనమాట. అది కనిపిస్తున్నాయి కదా వాటర్ కింద. సో అయితే అది దుర్గం చెరువు. రైట్ సైడ్ చూపించవచ్చు, కానీ రైట్ సైడ్ చూపించడానికి కొంచెం వీలు లేదు ఇప్పుడు. సో అది ఇదేమో దుర్గం చెరువు. సో అయితే మనం కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. కానీ ఇక్కడ ఒక రూల్ ఏంటంటే, రీసెంట్గా ఇక్కడ ఎవరు కూడా వెహికల్స్ ఆపకూడదండి. వెహికల్స్ ఆపితే ఇక్కడ 1000 రూపీస్ ఫైన్ అయితే కట్టాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరు కూడా ఆగొద్దు. ఒకవేళ నడిచి వస్తే ఆ వాకింగ్ వే ఉండేది కదా, సో దాని మీద అయితే వెళ్ళొచ్చు మీరు. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం మనం. సో ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు అండి. కొంచెం ముందుకెళ్తే మనకి ఐకియా కూడా వచ్చింది, అది కూడా చూపిస్తాను. సో అది కనిపిస్తుంది కదా, ఐకియా దగ్గరకు వచ్చాం మనం. సో దాని ముందుకెళ్తే ఇక్కడ కిందకి వెళ్ళి దాని ముందుకెళ్తే మనకి రాయదుర్గం మెట్రో స్టేషన్ చూస్తుంటారు కదా, సో అదైతే వచ్చింది. సో ఇటువైపు ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా అన్ని IT కంపెనీలే అనమాట, ఐకియాకి వెనకమాల. సో చూస్తున్నారు కదా, ఇది ఐకియా. సో కొంచెం ముందుకెళ్తే మీకు డెలైట్ బిల్డింగ్ వచ్చింది, అది కూడా చూపిస్తాను. సో చాలా పెద్దదన్నమాట డెలైట్ బిల్డింగ్ కూడా. సో అక్కడ ఫ్లైఓవర్ ఎక్కిపోవాలి మనం. సో ఫ్లైఓవర్ ఎక్కిపోయినా మనకి ORR వచ్చింది, లేదంటే లెఫ్ట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు మనం. కానీ ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం ఫ్లైఓవర్ మీదుగా. సో అది కనిపిస్తుంది కదా డెలైట్. సో అది డెలైట్ దగ్గర అయితే ప్రజెంట్ ఉన్నాం మనం. సో దీని తర్వాత ఇదిగోండి ఇక్కడ ORRకి అయితే ఇదే. కోకాపేట కూడా ఇటువైపే అనమాట. కోకాపేట అంటే తెలుసు కదా, అక్కడ ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉండేది. అయితే ఇదిగో ఇట్లా పైకి వెళ్ళిపోదాం మనం ఇలాగా. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. సో దీని తర్వాత మనకి ORR ఎక్కేద్దాం ఇక. సో దీని మీదకైతే ఇక కొంచెం ముందుకెళ్ళగానే ORR వచ్చింది. దాని మీదకి ఓన్లీ 4 వీలర్స్ మాత్రమే ఎంట్రీ ఉండిద్దండి. సో ఇదిగోండి ఇదే ORR అనమాట. సో ORR మీదకి వెళ్తున్నాం మనం. సో ఇక్కడ దీని మీదకైతే ఎవరు 2 వీలర్స్ మట్టుకు రావద్దండి. సో ఎంట్రీ అయితే లేదు. సరే ముందుకెళ్ళినా కానీ మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది, మళ్ళీ టైం వేస్ట్ అయిపోయింది మీది. సో అయితే ఇదిగోండి ఇక్కడ టోల్ ఉంది కదా, సో ఇక్కడ టోల్ వచ్చింది. సో దీని తర్వాత మళ్ళీ ముందు టోల్ కట్టేసి మళ్ళీ మనం వెళ్ళిపోవాలా. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుంటుందో. సో దీని పక్కన ఎవరన్నా 2 వీలర్స్ వాళ్ళు వస్తే దీని పక్కన రావచ్చండి మీరు. సర్వీస్ రోడ్డు ఉండేది దాని పక్కన, అది వాళ్ళు వస్తున్నారు చూడండి లెఫ్ట్ సైడ్. సో ఆ సర్వీస్ రోడ్లో అయితే మీరు రావచ్చు 2 వీలర్స్ అయితే. సో దీని మీదకి ORR మీద మాత్రం మీకైతే ఎంట్రీ ఉండదు. సో చూసుకొని రండి ఈసారి ఎప్పుడన్నా వచ్చేటప్పుడు. సో ఇదిగోండి ఎండింగ్ అయితే ఇది. సో ఈ టోల్. సో ఇక్కడ అయిపోగానే మనం రైట్ తీసుకొని రైట్కి వెళ్ళిపోవాలా. సో దీని తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనకి ఇలాగ స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే మనకి కిషోర్ తోట వచ్చింది అనమాట, అంటే శ్రీ స్టూడియోస్ అది. సో శ్రీ స్టూడియోస్లో కూడా మనకి సీరియల్స్ అవన్నీ ఈ షూటింగ్ అయితే చేస్తారు. సో కానీ అటువైపు కాదు మన లొకేషను. సో
సో అందుకని ఇక ఇటు ముందుకు వెళ్ళిపోదాం. గచ్చిబౌలికి అయితే రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. చిలుకూరు మనం వెళ్ళేది ఇప్పుడు చిలుకూరు రోడ్డు అనమాట. చిలుకూరు రోడ్డుకి వెళ్ళిపోతే మన షూట్ లొకేషన్ వచ్చింది. సో చిలుకూరు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు. సో ఇదే అనమాట చిలుకూరు రోడ్డు. సో చూస్తున్నారు కదా. సో ఈ రోడ్డుని వెళ్ళిపోవాలి చిలుకూరు వెళ్ళాలంటే. ఇదిగోండి మన షూట్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇదే. సో ఈ బిల్డింగ్లో అయితే ఈరోజు మనకు షూట్ అయితే జరగబోతుంది. సో దీని తర్వాత ఇంకొక లొకేషన్ ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఇదైతే ఇంట్లో సీన్ అనమాట. ఇంట్లో సీన్ ఇక్కడ తీస్తారు. సో ఇదైతే అప్స్టేర్స్. సో ఇదంతా ఈ ఇల్లు కింద ఒక సీన్ తీస్తారు, పైన ఒక సీన్ తీస్తారు. సో దీని తర్వాత బయట ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత మనకి ఒక గ్రౌండ్ ఉండిద్ది బయట. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుండిద్ది. సో ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది, అది కూడా జూమ్ చేసి చూపిస్తాను ఉండండి. ఇదిగోండి చూడండి, పైన ఫ్లడ్ లైట్స్ కూడా ఉన్నట్టుండే దీనికి. అది కూడా చూపిస్తాను, కొంచెం జూమ్ చేస్తాను ఉండండి, మీకు క్లియర్గా కనిపించిద్ది. సో చూస్తున్నారు కదా, బాల్ వేసేదాకా చూద్దాం మరి. ఇదండి అయితే అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అది మూసీ నది అనమాట. సో మూసీ రివర్ హైదరాబాద్లో అది ఒక్కటే కదా ఉంది. సో అయితే ఇక్కడ బౌలింగ్ వేసేది ఒకసారి చూద్దాం మరి. సో అయితే ఇదే అండి మా లొకేషన్ అనమాట.